నమస్తే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు ఉంటాయని డీజీపీ సాంబశివరావు హెచ్చరిక. రుతుపవనాల రాకతో పెందుర్తిలో ఏరువాక ప్రారంభం, సాంప్రదాయంగా నాగలి పట్టి దుక్కుదూనిన ఎమ్మెల్యే బండారు. సింహగిరిపై ఘనంగా జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు, అప్పనకు 3వ విడత చంద్రాన్ని సమర్పించిన అర్చకులు. బీచ్ రోడ్లోని ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మాన్సూన్ మస్తీ. రంజాన్ సందర్భంగా మరో 25 రోజులు ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్న నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. పోలీసులే కాకుండా రవాణా శాఖ సమన్వయంతో ప్రమాదాలు తగ్గించడం, అదే స్థాయిలో మరణాల సంఖ్యను కూడా సగానికి తగ్గించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. జూలై 1వ తేదీ నుంచి జరిగే ప్రతి ప్రమాదంపై రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకోనుంది. రోడ్ సేఫ్టీ ప్రమాదాలపై రిపోర్ట్. రాష్ట్రంలో 1,10,000 కేసులు నమోదు అవుతుంటే అందులో 25,000 కేసులు రోడ్డు ప్రమాదాలే కావడం ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 8,000 మంది చనిపోతున్నారు. ఇందులో ప్రతి 100 మందిలో 82 మంది పురుషులుంటే 18 మంది మహిళలు ఉన్నారు. వీటిని సగానికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. విశాఖ ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ రోడ్డు ప్రమాదాలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి రోడ్ ప్రమాదాల మీద ఒక రివ్యూ మీటింగ్ లాంటివి జరపడం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సమన్వయంతో పనిచేసి ఈ రోడ్డు ప్రమాదాలని నివారించి రోడ్ సేఫ్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి నెల రివ్యూ చేస్తూ చాలా కాలం తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీలని పునరుద్ధరించడం, తప్పకుండా వాళ్ళు కూడా రివ్యూ చేయాలా, రివ్యూ చేసి ఏ జిల్లాలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గవో ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా వచ్చి రాష్ట్ర స్థాయి కమిటీకి ఏ కారణం చేత చేయలేకపోయారని కూడా వాళ్ళకు నివేదిక ఇవ్వాలని, అటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చిన మీదట మేము కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, బాలసుబ్రహ్మణ్యం గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, మేమందరం కలిసి ఎలా ఈ రోడ్ సేఫ్టీని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంటర్వెన్షన్స్ చేశాం. అదేమిటంటే కొన్ని వెహికల్స్ రోడ్ సేఫ్టీ కోసం ప్రత్యేకంగా వెహికల్స్ని డిప్లాయ్ చేయడం ఒకటి, అదేవిధంగా ఐటీ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని ఒక టెక్నాలజీ ఉపయోగించుకొని రియల్ టైంలో ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నది అనేటువంటి దాని మీద ఇదివరలో ఎప్పుడూ లేనంత విధంగా దీని మీద శ్రద్ధ చూపించడం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణకు NH-16 పొడవున 126 వాహనాలను మోహరించింది. ఈ జాతీయ రహదారిలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రికి తరలించడం, ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా పనిచేస్తాయి. దీంతో ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను సాధ్యమైనంత వరకు కాపాడటమే లక్ష్యంగా తమ శాఖ పనిచేస్తుందని డీజీపీ చెప్పారు. ఇదిలా ఉంటే యాక్సిడెంట్ల పట్ల కూడా పోలీస్ శాఖ సీరియస్గానే వ్యవహరించనుంది. నిబంధనలు అతిక్రమించే డ్రైవర్లు, వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. జాతీయ రహదారిలో ఆటోలను నియంత్రించడం, ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులను పెంచడం వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరిగే ప్రతి ప్రమాదాన్ని ఒక ఏపీఐటీ యాప్లో నమోదు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిపై రాష్ట్ర స్థాయి కమిటీ చర్చించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతుందన్నారు. 18 పోలీస్ డిస్ట్రిక్ట్స్ లో శ్రీకాకుళం, విజయనగరం and Tirupati urban, these are the 3 units which are recording more number of accidents than the previous year. Srikakulam, Vijayanagaram and Tirupati urban. All other districts have recorded a drop in the number of accidents that are occurring. So what I am saying is, today, just check up. You ask Mr. Brahma Reddy and his team, you ask Mr. Rangarao and his team, you ask Mrs. Jayalakshmi and his team and her team. ఏం సమాధానం వస్తుంది? దెన్ దే హ్యావ్ టు సీ ఏ రోడ్ల మీద అవుతున్నాయి, ఎక్కడ అవుతున్నాయి, ఏ టైంలో అవుతున్నాయి. ఇంట్రాడే ఐఎమ్ అబ్జర్వింగ్ శ్రీకాకుళం, విజయనగరం, దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ డౌన్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. వేర్ సిటీ కుడ్ బ్రింగ్ ఇట్ డౌన్, మేబీ డెన్సిటీ, వాటెవర్ ఇట్ ఈస్. రోడ్డు ప్రమాదాల చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి జరిగే ప్రతి ప్రమాదంపై సమీక్షలు నిర్వహిస్తారు. ప్రమాదంలో మరణించే వారి సంఖ్యను సగానికి తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. హోంగార్డుల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉందని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.
విశాఖలో ఒక స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఈ యువతికి కేజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు మాత్రం నమోదు కాలేదని చెప్పడం గమనార్హం. వివరాల్లోకి వెళితే విశాఖ బీచ్ రోడ్లో ఓ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువతిని అదే హోటల్లో బస చేసిన 4 యువకులు సామూహిక అత్యాచారం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని విచారించాక వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రాంపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొలంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే దుక్కుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు రైతులకు సబ్సిడీపై 7,000 ట్రాక్టర్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని అన్నారు. ఆధునిక వరి వంగడాలు వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశపెట్టాలని రైతులకు సూచించారు. ఏరువాక కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ రెడ్డి నారాయణరావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సుమారు 8,000 కోట్లు హార్టికల్చర్ రుణమాఫీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సంవత్సరం మనం జాతీయ స్థూల ఉత్పత్తి ఆదాయం చూస్తూ ఉంటే, జీఎస్టీపీ చూస్తూ ఉంటే అన్నిటికంటే అత్యధికంగా రైతు మీద మనం తీయడం జరిగింది. చాలామంది అనుకుంటారు పరిశ్రమల వల్ల ఆదాయం వస్తుంది, పరిశ్రమల వల్ల క్రాస్ సబ్సిడీ వస్తుంది. కానీ మన రాష్ట్ర ఆదాయ ఉత్పత్తులు లెక్క వేసుకుంటే ముఖ్యంగా పాడి మీద, కూరగాయల మీద, మాంసం మీద, చేప మీద అత్యధికమైన ఆదాయం తీసుకోగలిగాం. అంటే ఈ 3 ఏళ్లలో ముఖ్యంగా అప్పనకు 3వ విడత చందనం సమర్పణ ఘనంగా జరిగింది. గత 5 రోజులుగా అరగదీసిన చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి ఆలయ భాండాగారంలో భద్రపరిచారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామికి సుప్రభాత సేవ అనంతరం 125 కిలోల చందనాన్ని ఆలయ వైదికులు స్వామికి సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. 3వ విడత చందనం సమర్పణ అనంతరం పూర్తి స్థాయిలో చందన స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. గిరి పౌర్ణమి సందర్భంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు అన్నారు. విశాఖ సాగతీరం ఏయూ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 45 రోజుల నుంచి కొనసాగుతుండగా మరో 25 రోజుల పాటు పొడిగించినట్లు నిర్వాహకుడు రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే మాన్సూన్ మస్తీ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఎగ్జిబిషన్ పై రిపోర్ట్. వేసవి విడిదిగా ఉన్న ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ లో మాన్సూన్ మస్తీ కార్యక్రమం వినూత్నంగా సాగింది. ఎగ్జిబిషన్ ప్రారంభించి 45 రోజులు పూర్తయిన సందర్భంగా రోబోటిక్ యానిమల్ హాల్లో నిర్వహించిన ఈ మాన్సూన్ మస్తీ విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు క్యాట్ వాక్ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన నేపథ్యంలో అవి చురుగ్గా కదులుతూ విశాఖను కూడా తాకాలనే ఆకాంక్షతో ఈ మాన్సూన్ మస్తీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీరుమావా బృందం నిర్వహించింది. గొడుగులతో చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారు. డాన్సులు చేస్తూ ర్యాంప్ వాక్ తో అలరించారు. మాన్సూన్ మస్తీ కార్యక్రమాన్ని ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, లక్ష్మీ దంపతులు ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజలకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే విధంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం గర్వకారణంగా ఉందని చెప్పారు.
ఒక మంచి కార్యక్రమం. అందుట్లో వేసవి సెలవుల్లో మన విశాఖ నగరంలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఇది చాలా అలరించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 45 రోజుల క్రితం మినిస్టర్ గారితో పాటు మేము కూడా వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఇక్కడ చాలా వింతలు విశేషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి రాజారెడ్డి గారు ఈ మధ్యన చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఈ యొక్క జంతువులు మీరు చూస్తున్నారు ఇక్కడ, దీంట్లో చాలా వినూత్నంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. పిల్లలను కూడా చాలా అలరిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఫ్రీగా కూడా చూపిస్తున్నారు ఈ యొక్క జంతువుల యొక్క ప్రదర్శన అంతా. సో దీంతోపాటు స్నో వరల్డ్ ఉంది. సో ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా ఈరోజు బహుశా ఈ అందరి స్పందన చూస్తుంటే ముందుగా మాన్సూన్ మస్తీ అనేది వీరుమామ వారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ నిర్వహించడం, ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిబిషన్లో నిర్వహించడం బహుశా చాలా అరుదు. ఇప్పుడు ఇక్కడ చూసాం చాలా ప్రదర్శనలు. సో విశాఖ నగర వాసులు ఏ విధమైనటువంటి బిడియం లేకుండా చాలా చక్కగా స్టేజ్ మీదకి వచ్చి పాటకు తగ్గట్టుగా వారి యొక్క విన్యాసాలు చూపించడం, అది కూడా చాలా చక్కగా వారు ఆనందిస్తూ మనల్ని ఆనందించేశారు. బగబగా మండే ఈ ఎండల నుంచి విశాఖ ప్రజలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు రావడంతో కొద్దిగా వాతావరణం చల్లబడినట్లయింది. రుతుపవనాలు కూడా వేగంగా విశాఖను తాకాలని కోరుతూ ఈ మాన్సూన్ మస్తీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మొట్టమొదటిసారిగా సముద్ర తీరాన ఏఈ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ఈ రోజు 45 రోజుల పాటు 45 రోజుల కార్యక్రమాన్ని ముగించుకుంది. ఇది మరో 25 రోజుల పాటు మాత్రమే మన విశాఖ నగర ప్రజలను అల్లించనుంది. ఇప్పుడిప్పుడే మన ఆంధ్ర రాష్ట్రానికి ఋతుపవనాలు తాకుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖ నగరానికి తొందరగా తాకాలనేసి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మాన్సూన్ మస్తీ అనే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. అంటే దీంట్లో చిన్నారి పిల్లలు గొడుగులతోటి వారి నృత్య ప్రదర్శనను ఒక కళాత్మక కార్యక్రమాలు ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. 45 రోజులు పూర్తి చేసుకున్న ఈ ఎగ్జిబిషన్ మరో 25 రోజుల పాటు కొనసాగుతుంది. రంజాన్ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఎగ్జిబిషన్ ను 25 రోజుల పాటు కొనసాగించనున్నారు. జూన్ 30వ తేదీలోగా ఈపీఎఫ్ లో చేరే ఉద్యోగులంతా తమ సంస్థల నుంచి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని ఈపీఎఫ్ కమిషనర్ ఇందిరా తిరుమలరావు ఈపీఎఫ్ కేంద్ర కమిటీ సభ్యుడు చెరువు రామకోటయ్యలు విజ్ఞప్తి చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 4 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఇంతవరకు ఈపీఎఫ్ లో చేరారని, ఇంకా 67,000 మందిని తాము గుర్తించినట్లు చెప్పారు. భవన నిర్మాణ బిల్డర్లు, పరిశ్రమలు తమ సిబ్బంది, ఉద్యోగుల వివరాలను ఈపీఎఫ్ లో నమోదు చేయించుకోవాలని కోరారు. జూలై 30 తర్వాత అలా నమోదు చేయించుకునే వాటిపై దాడులు నిర్వహిస్తామని, జరిమానాలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలిపారు. అసంఘటిత రంగం పనిచేస్తున్న కార్మికులు 10 మంది ఒక సొసైటీగా ఏర్పడితే వారికి గృహ నిర్మాణ రుణంతో పాటు వారి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఈఎంఐ కట్టే సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ ఆశయం మేరకు ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం ఉండాలనే లక్ష్యంతో తమ శాఖ పనిచేస్తుందని తెలిపారు. హాస్పిటల్స్ కి అదేవిధంగా విద్యా సంస్థలకి చేశారు. భారతదేశంలో 693 జిల్లాలు ఉంటే దరిదాపుగా 300 జిల్లాలో దీంట్లో ఈ వరకు ఇదే ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత 2.0 ఫార్ములా ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాలకి ఈఎస్ఐ విస్తరించాలనే ఆలోచనతో ఈఎస్ఐని ముందు తీసుకెళ్లారు. ఆ ఈఎస్ఐ సింహగిరిపై ఉన్న వైకుంఠ మెట్టపై వైకుంఠ స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపనకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల విగ్రహాలు బీటలు వేయడంతో వాటి స్థానాన్ని నూతన విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన వైకుంఠ స్వామి ఉభయ దేవేర్ల విగ్రహాలను ప్రతిష్ఠ చేయనున్నామని నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునఃప్రతిష్టాపన అనంతరం వైకుంఠ మెట్టపై వరద పాయసం పారిస్తారు. ఇలా చేయడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన ఘనంగా జరగనుందని అన్నారు. ఉత్తరాంధ్ర రైతులు సుభిక్షంగా ఉండాలని, ఏటా వరద పాయసం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. కారణం వల్ల ఆ యొక్క వైకుంఠవాసుల మెట్టు మీద ఈ యొక్క పాయసం పోసినట్టయితే ప్రత్యేకంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని చెప్పి మొదటి నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయం శాస్త్ర. రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఖచ్చితంగా సరఫరా చేయాలని కోరుతూ సిపిఐ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి డి మార్కండేయులు మాట్లాడుతూ పేదలకు ఇస్తున్న నిత్యావసర సరుకుల్లో కోత విధించడం అన్యాయమని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొక్కిబడిగా రేషన్ డిపోలను నిర్వహిస్తోందని విమర్శించారు. భూముల కబ్జాలపై ఉన్న శ్రద్ధ ప్రజా పంపిణీ వ్యవస్థపై పెట్టాలని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు శ్రీనివాస్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రేషన్ డిపోల్లో కిరోసినాలు ఇస్తారు. ఏ రేషన్ డిపోలో కూడా 14 సరుకులు ఒకేసారి సరఫరా చేయట్లేదు. అంటే అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, వైట్ కార్డుల వారు ఎవరైతే ఉన్నారో వారి సౌలభ్యం కొరకు కానీ వారి బాగోగుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఈ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ ఏ పట్టణంలో అయినా సరే భూములు ఎక్కడున్నాయి, ఆ భూములు నటి మిస్ వైజాగ్ జెన్నీ హనీ విశాఖలో సందడి చేసింది. నగరంలో జ్యువెలరీ ఎక్స్పోను ప్రారంభించింది. విశాఖ యువత జ్యువెలరీ వస్తువుల పట్ల ప్రత్యేకంగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మారుతున్న సహజ పరిస్థితులకు అనుగుణంగా యువత ఆలోచనలు కూడా మారుతున్నాయని, మోడలింగ్ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. And the exhibition, it's gonna be ikkada manaki Vizag lo hardly we get to see big exhibitions going on. So this time we have a chance to come and look at the collection and grab a very good unique pieces. So all the Vizag people come here and will catch up here and you can collect. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఉమెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఓల్డ్ జైల్ రోడ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వాహనదారులు, పాదచారుల దాహత్యని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత బాబ్జీ, మాలతి, ఫ్లోరెన్స్, జోసెఫ్, హిమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ కమిటీ వారు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క దేశంలో 8 రాష్ట్రాల్లో మా ఏఐటీసీసీ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామండి. మరి ఆ యొక్క కార్యక్రమాల్లో చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు. ఒక మహిళ బ్రెయిన్ లో పెరుగుతున్న కణితిని తొలగించడం ద్వారా ఆ మహిళ ప్రాణాలను మైక్యూర్ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. సుమారు 40 సంవత్సరాల వయసు గల ఒక మహిళ తరచూ తలనొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చింది. తలపోటుతో పాటు కళ్లు కూడా సరిగ్గా కనిపించకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలతో వచ్చిన మహిళకు మైక్యూర్ హాస్పిటల్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్రెయిన్ లో పెరుగుతున్న కణితి వల్లే ఆమెకు తలపోటు, ఇతర లక్షణాలు బయటపడ్డాయని నిర్ధారించారు. అతి క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. బ్రెయిన్ ట్యూమర్ లో అరుదుగా వచ్చే ఇటువంటి కేసుల వల్ల ప్రమాదకర పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉందని అన్నారు. తమ ఆసుపత్రిలో ఇటువంటి సున్నితమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సురేష్ వెల్లడించారు. Patient is surgery, 8 hours surgery with specialized equipment and specialized skills, which nobody has in any other. దాన్ని రెగ్యులర్ గా ఆపరేట్. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని పెందుర్తి వెంకటాద్రిపై వేంచేసిన శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1000 కొబ్బరికాయలతో స్వామికి అర్చన చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర స్వామిని కొలిచారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమిని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు కొబ్బరికాయలు తెచ్చి స్వామికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఇసుకకొండపై వేంచేసి ఉన్న సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శిరీష, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి కూడా ఏవో ఒక సమస్యలు, కోరికలు సర్వసాధారణంగా మన అందరికీ ఉంటాయి. మనకు ఉండే కష్టం కానీ కోరిక కానీ తీసుకొని పౌర్ణమి రోజు నాడు దేవాలయానికి వచ్చి అక్కడ ద్వయస్తంభాన్ని ముట్టుకొని
మన మనసులో కోరిక, మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని స్వామి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి స్వామిని సేవించాలి, దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలిత. హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు ఉంటాయని డీజీపీ సాంబశివరావు హెచ్చరిక. రుతుపవనాల రాకతో పెందుర్తిలో ఏరువాక ప్రారంభం, సాంప్రదాయంగా నాగలు పట్టి దుక్కుదూనిన ఎమ్మెల్యే బండారు. సింహగిరిపై ఘనంగా జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు, అప్పనకు 3వ విడత చంద్రాన్ని సమర్పించిన అర్చకులు. బీచ్ రోడ్లోని ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మాన్సూన్ మస్తీ, రంజాన్ సందర్భంగా మరో 25 రోజుల ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్న నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.